వస్తువును కొనుగోలు చేయాలని అనుకుంటాం. ఏ బ్రాండ్ బాగుంటుందో అనే అనుమానం ఉంటుంది. లేదా ఇంట్లో కానీ ఉద్యోగంలో కానీ ఏదో తీర్చలేని సందేహం వస్తుంది. అప్పుడు ఏఐని అడిగితే దాదాపు ఖచ్చితమైన సమాధానం వస్తుంది. అలాంటి సమాధానాలు ఇవ్వడమే కాదు, విద్య, వైద్యం, వ్యవసాయం, యుద్ధాలు లాంటి వాటిలోనూ ఇప్పుడు ఏఐదే హవా. మరి ఈ సేవలు ఒక్కసారిగా ఆగిపోతే ఆధునిక యుగంలో ప్రపంచం స్తంభించిపోతుంది. అమెరికా ఇప్పుడు ఆ ప్రమాదం ముంగిటే నిలిచింది. కారణం ఏఐ సమాచారం నిల్వ నిర్వహణకు అత్యంత కీలకం డేటా సెంటర్లపై ఇరాన్ గురిపెట్టడమే. గల్ఫ్లోని డేటా సెంటర్లపై ఇరాన్ దాడులు చేస్తోంది. అమెరికా ఆర్థిక జీవనాడిగా మారుతున్న డేటా సెంటర్లను నాశనం చేయటమే లక్ష్యంగా యుద్ధంలో ముందుకు సాగుతోంది. మరి ఇరాన్ వీటిని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? డేటా సెంటర్లను దెబ్బతీస్తే అమెరికాకు ఎంత నష్టం? దీని ప్రభావం ఇంకా ఏ ఇతర రంగాలపై పడే అవకాశం కనిపిస్తోంది? భారత్కేమైనా నష్టమా? ప్రస్తుత సాంకేతిక కాలంలో డేటా డబ్బు అంత విలువైనది అయితే దాన్ని దాచుకునే బ్యాంకుల లాంటివి డేటా సెంటర్లు. సాంకేతికత, ముఖ్యంగా ఏఐ రాక తర్వాత ఈ డేటా సెంటర్లకు ప్రాధాన్యత చాలా పెరిగింది. అందుకే ప్రపంచ దేశాలు వీటిని విస్తృతంగా ఏర్పాటు చేస్తున్నాయి. అమెరికాకు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ AWS కూడా గల్ఫ్లో అనేక డేటా సెంటర్లు ఏర్పాటు చేసింది. యుద్ధంలో వీటినే ఇరాన్ ప్రధానంగా లక్ష్యంగా చేసుకుంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తున్నా ఆ దేశ డేటా సెంటర్లపై దాడి చేస్తే బహుళ ప్రయోజనాలు దక్కుతాయన్న ఉద్దేశంతో వీటిపై ఎక్కువ కన్నేసింది ఇరాన్. అమెరికాకు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ 3 డేటా సెంటర్లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఇవి UAE, బహ్రెయిన్లో ఉన్నాయి. AWS తెలిపిన వివరాల ప్రకారం మార్చి 1న ఈ దాడులు జరిగాయి. ఇరాన్ డ్రోన్ దాడులతో గల్ఫ్లోని AWS డేటా సెంటర్లకు చెప్పుకోదగ్గ నష్టమే జరిగింది. UAEలోని ఓ డేటా సెంటర్లో మంటలు చెలరేగాయి. నిర్మాణపరమైన నష్టం జరగటం సహా డేటా సెంటర్ల నిర్వహణలో అత్యంత కీలకమైన విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. దీనివల్ల పలు కీలక క్లౌడ్ సర్వీసుల పనితీరు నెమ్మదించింది. నిర్మాణపరమైన నష్టం జరగటం వల్ల వాటి పనితీరు సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పడుతుందని అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిపింది. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ సంక్షోభం వల్ల ఈ ప్రాంతంలో డేటా సెంటర్ల నిర్వహణలో అనిశ్చితి తప్పదని ఆందోళన వ్యక్తం చేసింది. గల్ఫ్ దేశాల్లో తాత్కాలికంగా సేవలు ఆలస్యం కావడంతో పాటు వ్యవస్థల్లో తప్పులు దొర్లుతాయని తెలిపింది. UAE, సౌదీ అరేబియా, ఖతార్ లాంటివి వెస్టర్న్ ఎల్ఐస్, అలాగే ఇవి ఆయిల్, న్యాచురల్ గ్యాసే కాకుండా టెక్నాలజీలో, డిజిటల్గా కూడా బాగా ముందుకెళ్దాం అనుకుంటుంది. వాటి ఎకానమీని అవి డైవర్సిఫై చేద్దాం అనుకుంటున్నాయి. సో USA వాటికి స్ట్రాంగ్ ఎల్ఐగా ఉండాలంటే దీన్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి డేటా సెంటర్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ యుద్ధం వల్ల ఈ USA ప్లాన్ అనేది మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గల్ఫ్ రీజియన్లో టెక్నాలజికల్ హబ్స్ కానీ, సెంటర్స్ కానీ ఎవరైనా US సహాయంతో ఎస్టాబ్లిష్ చేయాలన్నా భయపడతారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ వాటిని అటాక్ చేస్తుంది. డైరెక్ట్ వార్ చేయలేదు కాబట్టి ఈ రకం టెక్నాలజికల్గా దెబ్బతీయడం వల్ల టెక్నాలజికల్ సుప్రీమసీ, డామినెన్స్ ఆఫ్ USA అండ్ ఇజ్రాయెల్ అనే దాన్ని దెబ్బకొట్టొచ్చు. గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించటం ఆషామాషిగా జరిగిందేమీ కాదు. ఒకవేళ అమెరికా తమపై దాడి చేస్తే ఏ లక్ష్యాలపై ప్రతిదాడులు చేయాలన్నది ఇరాన్ వద్ద ముందు నుంచే స్పష్టమైన ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాను ఆర్థికంగా బలమైన దెబ్బ కొట్టడంతో పాటు ఇంకా అనేక బహుళ ప్రయోజనాల్ని ఆశిస్తూ ఆ దేశ డేటా సెంటర్లపై దాడులు చేయటం ఈ ప్రణాళికలో భాగమే. అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు UAEలో $8 బిలియన్ పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం గల్ఫ్ను అమెరికా, చైనాతో సమానంగా గ్లోబల్ AI సెంటర్గా మారుస్తామని ప్రకటించారు. గతేడాది మేలో సౌదీ అరేబియా, UAE, ఖతార్లో పర్యటించిన ట్రంప్ AI రంగంలో $2 ట్రిలియన్ పెట్టుబడి ఒప్పందాలు కుదరడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడి డేటా సెంటర్లపై ఇరాన్ కన్నేసింది. దాడులతో పెట్టుబడిదారుల్లో భయాన్ని కల్పించడం సహా అమెరికాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా దెబ్బతీయాలన్న ఉద్దేశంతో వాటిపై దాడి చేస్తోంది. ఈ దాడుల ప్రభావంతో మంగళవారం అమెజాన్ షేర్లు 2.7% క్షీణించాయి.
డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకోవడానికి 3 కారణాలు ఉన్నాయి. ఇందులో మొదటిది అమెరికాను ఆర్థికంగా, వాణిజ్యపరంగా దెబ్బతీయడమైతే రెండవది యుద్ధ తంత్రాన్ని మార్చటం. ఎందుకంటే యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏఐని విస్తృతంగా వినియోగిస్తున్నాయి. యుద్ధం మొదలైన మొదటి రోజే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని హతమార్చటంలో ఏఐ కీలక పాత్ర పోషించిందని సమాచారం. ఇందుకు అమెరికా సైన్యం ఆంథ్రోపిక్కు చెందిన క్లౌడ్ ఏఐను వినియోగించినట్లు తెలిసింది. యుద్ధంలో ఏఐ వినియోగాన్ని దెబ్బతీయాలంటే స్థానికంగా ఉన్న డేటా సెంటర్లకు నష్టం కలిగించటం ఇరాన్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. తద్వారా రాబోయే రోజుల్లో అమెరికా, ఇజ్రాయెల్ దళాన్ని నిలువరించటం సాధ్యమవుతుందని ఇరాన్ భావన. యుద్ధ క్షేత్రంలో శత్రువు తప్పించుకునే వీలు లేకుండా ఖచ్చితత్వంతో దెబ్బతీయటంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు కూడా అంటున్నారు. అందుకే ఇరాన్ డేటా సెంటర్లను ప్రధాన లక్ష్యంగా చేసుకుంది. అమెరికాకు ఆర్థికంగా నష్టం యుద్ధంలో ఏఐ వాడకుండా చేయటమే కాదు, డేటా సెంటర్లపై దాడి ద్వారా ఇరాన్ మరో ప్రయోజనం కూడా ఆశిస్తోంది. డేటా సెంటర్ల మీద బ్యాంకింగ్, ఈ కామర్స్, సోషల్ మీడియా, గేమింగ్, హెల్త్ కేర్ వంటి రంగాలు ఆధారపడి ఉంటాయి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్లుగా డేటా సెంటర్లపై దాడి ద్వారా అమెరికాను అస్తవ్యస్తం చేయాలని ఇరాన్ ఆలోచన. ఇక ముందు కూడా ఇరాన్ ఈ దాడుల్ని కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికోసం డ్రోన్లను, క్షిపణుల్ని సిద్ధం చేసుకుని ఉంచింది. అందువల్ల ఇరాన్ ప్రణాళిక చూస్తూ ఉంటే గల్ఫ్ దేశాల్లోని డేటా సెంటర్లకు ప్రమాదం తప్పకపోవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇది ఒక బిగ్ సెట్ బ్యాక్. డేటా సెంటర్స్ అక్కడ పోవడం వల్ల ఆ దేశాల్లో కొత్తగా పెట్టుబడులు అవకాశాలు కూడా తగ్గుతాయి. బట్ భారతదేశం లాంటి దేశాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఇరాన్ స్ట్రైక్స్ వల్ల ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, క్లౌడ్ స్టోరేజ్కి తీవ్ర నష్టం జరిగిందండి. ఇందులో డౌటే లేదు. డెఫినెట్గా సర్వీసెస్ ఇంటరప్ట్ అయినాయి. సో ఫ్యూచర్లో డేటా సెంటర్స్ పెట్టినప్పుడు దే హ్యావ్ టు సెలెక్ట్ ఏరియాస్ విచ్ ఆర్ నాట్ ఇన్ కాన్ఫ్లిక్ట్ జోన్స్ అండి. దీనివల్ల ఆల్రెడీ ఇప్పుడు ఇండియాకి వచ్చి ఆయిల్, గ్యాస్ ఇబ్బంది పడుతుందో పాటు డేటా ట్రాఫిక్, క్లౌడ్ ట్రాఫిక్ కూడా ఇబ్బంది పడుతుంది. దీని మీద ఎక్కువగా రిలై అయ్యే వాళ్ళకి ఇప్పుడు డేటా సెంటర్ కూడా బ్యాకప్ డేటా సెంటర్ అవసరం ఉండేది. మామూలుగా డేటా సెంటర్స్కి ఒక బ్యాకప్ ఉంటుంది, కానీ ఇటువంటి అయినప్పుడు దిస్ డెఫినెట్లీ మోర్ నీడ్. సాధారణంగా డేటా సెంటర్ల ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. బిలియన్ల డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయి. వీటి నిర్వహణ కూడా అత్యంత సున్నితత్వం, కష్టతరంగా ఉంటుంది. డేటా సెంటర్లు అనేక కంపెనీల సమాచార నిర్వహణ చేపడతాయి కాబట్టి సర్వర్లు, ఇతర ఐటీ, హార్డ్వేర్ పరికరాలు అత్యాధునికమైనవి ఉంటాయి. ఈ పరికరాలు చెడిపోకుండా ఆ డేటా సెంటర్లలో 24 గంటలు అత్యంత శీతల వాతావరణం ఉంటుంది. ఒక రకంగా కోల్డ్ స్టోరేజీ నిర్వహించినట్లు అన్నమాట. ఈ సెంటర్లకు నిరంతరం విద్యుత్ సరఫరా అవసరం. సాధారణంగా డేటా సెంటర్ పెట్టే కంపెనీ సొంత విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుంది. దిగ్గజ ఐటీ కంపెనీలు ప్రపంచంలోని అనేక కంపెనీల డేటా నిల్వ, నిర్వహణను చేపట్టడం వల్ల పరికరాలు, సిబ్బంది అవసరం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్థలం చాలా ఎక్కువగా కావాల్సి ఉంటుంది. అందుకే వీటన్నింటి ఏర్పాటు, నిర్వహణకు ఖర్చు ఎక్కువగా అయ్యేది. ఇంతటి వ్యయ ప్రయాసలతో కూడుకున్న డేటా సెంటర్లకు ఏ చిన్న దెబ్బ తగిలినా పునరుద్ధరించడానికి చాలా కాలం పడుతుంది. మళ్లీ ఆర్థికంగా అదనపు భారం కూడా పడుతుంది. అమెరికాకు ఇలాంటి నష్టాన్ని కలిగించాలని గల్ఫ్లోని డేటా సెంటర్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటికే ఇరాన్ చాలా తక్కువ ధర ఉండే ఆయుధాలనే వాడుతోంది. ఇరాన్ లక్షల రూపాయల విలువైన ఆయుధాలతో దాడి చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి అమెరికా, ఇజ్రాయెల్ కోట్ల రూపాయల విలువైన ఆయుధాల్ని వాడుతున్నాయి. ఆ 2 మిత్ర దేశాలకు ఆర్థికంగా అలా కూడా నష్టం కలిగిస్తోంది ఇరాన్. ఆ దేశం వద్ద అపారమైన ఆయుధ సంపద ఉంది. దేశం ఆర్థికంగా కష్టకాలంలో ఉన్నా చాలా కాలంగా రకరకాల ఆయుధాలు సమకూర్చుకుంది. రష్యా, చైనా ఇచ్చిన ఆయుధాలు కూడా ఉన్నాయి. వీటితోనే గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులు, సైనిక కేంద్రాలతో దాడులు చేస్తోంది. అమెరికాను ఆర్థికంగా దెబ్బకొట్టవచ్చు కాబట్టి డేటా సెంటర్లను ఇందులో మొదటి వరుసలో నిలబెట్టింది. మరి ఇరాన్ వద్ద ఆయుధాలకు లోటు లేదు కాబట్టి రాబోయే రోజుల్లో వీటిపై దాడులు ఇంకా పెరగడానికి అవకాశాలున్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటు ద్వారా ఆర్థికంగా బలపడాలని, యుద్ధంలో ఏఐ వినియోగంతో సులభంగా దాడులు చేస్తున్నామని భావిస్తున్న అమెరికాకు ఇది ఒక రకంగా ఎదురుదెబ్బే అని నిపుణుల అంచనా. అటు దీని ప్రభావం భారత్పై ఏమైనా ఉంటుందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. అయితే గల్ఫ్లో అమెరికా ఏర్పాటు చేసిన డేటా సెంటర్లు తమతో పాటు ఆయా దేశాలకు సేవలందించేందుకు ఉద్దేశించినట్లుగా తెలుస్తోంది. అందువల్ల భారత్పై ప్రభావం ఉంటుందా లేదా అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది.